భయం. అసలు ఈ ఫియర్ అనేది ఏంటి, ఎలా ట్రిగర్ అవుతుంది? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఈ భయం మనల్ని ఎలా ఆడుకుంటుంది, దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక కర్పూరం ఉందండి. నా టాస్క్ ఏంటయా అంటే, మీరు ఈ కర్పూరం తీసుకొని దీన్ని వెలిగించి మండుతున్న కర్పూరంతో ఇలా ఇలా ఆడి మండుతున్న కర్పూరాన్ని మీ నోట్లో వేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీ నోట్లోనే వేసుకోవాలి, పక్కన నోట్లో కాదు. వర్చువల్గా మీరు చేయలేకపోవచ్చు. నేను ఈ క్వశ్చన్ గత 12 సంవత్సరాలుగా నా ప్రతి పార్టిసిపెంట్ని నా ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను ఈ క్వశ్చన్ అడిగా. వెలిగించి మండుతున్న కర్పూరంతో ఇలా ఇలా ఆడి మండుతున్న కర్పూరాన్ని నోట్లో వేసుకోవాలి. ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ లర్నింగ్ ఏంటంటే, నేను గత 12 సంవత్సరాలుగా దగ్గర ఒక 3 మిలియన్కి పైగా నేను నా పార్టిసిపెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చానంటే దగ్గర 30 లక్షల మంది. 30 లక్షల మందిలో 80% ఆఫ్ ద పీపుల్ ఏమన్నారంటే ఇది చెయ్యటం కుదురుతుంది అని వాళ్ళు నమ్మారు. ఇది బాగా గమనించండి. ఇది చెయ్యొచ్చు, ఇది పాసిబుల్ అని నమ్మిన వాళ్ళు ఎంతమంది? 80% అండి. దగ్గర ఓ 15% మంది ఇది నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్, చెయ్యటం కుదరదు అని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఒక 5 to 6% పీపుల్ ఏమో చెయ్యొచ్చు, ఏమో చెయ్యలేమేమో, మాకు తెలీదు, మాకు క్లారిటీ లేదన్న వాళ్ళు ఉన్నారు. అయితే చెయ్యలేం అని నమ్మిన వాళ్ళని పక్కన పెడితే, మాకు క్లారిటీ లేదు అని నమ్మిన వాళ్ళని పక్కన పెడితే 80% ఆఫ్ ద పీపుల్ ఒకసారి గమనించండి, వాళ్ళు ఇది చెయ్యటం కుదురుతుంది, పాసిబుల్, ఎస్ అని నమ్మిన వాళ్ళు. అయితే వాళ్ళలో ఇది మేం చేస్తామని ముందుకొచ్చిన వాళ్ళు మాత్రం మహా అయితే 15 నుంచి 20 మంది మాత్రమే ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చారు. పర్సెంటేజ్ కాదండి. 30 లక్షల మందిలో 80% అంటే దగ్గర 24 లక్షల మంది ఇది పాసిబుల్ అని నమ్మారు. కానీ చెయ్యటానికి వచ్చేటప్పటికి 15-20 మంది మాత్రమే చెయ్యటానికి రెడీ అయ్యారు. మనకి తెలుసు మనం సక్సెస్ అవ్వగలం, మనకి టాలెంట్ ఉంది, మనకి స్కిల్స్ ఉన్నాయి, మనం పెట్టుకున్న గోల్ మనం రీచ్ అవ్వగలం అని మనకి ఇంటలెక్చువల్గా తెలుసు. కానీ ఇమోషనల్గా మన వల్ల అవుతుందా అన్న ప్రశ్న వచ్చినప్పుడు అక్కడే ఈ భయం అనేది వచ్చి మనల్ని ఆపుతుంది. కశ్యప్, ఇంతసేపు బాగానే చెప్పావురా, నువ్వు చేస్తావా? లెట్స్ సీ వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. నేను వెలిగిస్తున్నాను. Now I am playing with it and simple. Now కర్పూరం, క్యాంఫర్, వోలటైల్ సబ్స్టెన్స్ త్వరగా హీట్ పాస్ చెయ్యదు. చిన్నప్పుడెప్పుడో మనకి తెలుసు, మనకి నాలెడ్జ్ ఉంది. నంబర్ 2, హ్యూమన్ టంగ్, మన నాలుక మన అరచేతి కంటే మినిమం 5 రెట్లు ఎక్కువ హీట్ని భరించగలదు. రీజన్ అంటారా? టంగ్ మీద ఏదో మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. సరే, సైన్స్ తెలియదు అనుకుందాం, కానీ రోజుకు మనం 2 సార్లు భోజనం చేస్తున్నాంగా. మనం చేత్తో ముట్టుకుంటే, యూజువల్గా సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు, ఏది ముట్టుకున్నా సరే బాగా వేడిగా ఉంది, చేత్తో ముట్టుకుంటే గరం హే, పుడ్ ఇన్ ద మౌత్ నరం హే, ఎస్ ఆర్ నో? రోజుకి అట్లీస్ట్ 2 times ఎక్స్పీరియన్స్ ఉందిగా. చేత్తో ముట్టుకోలేంది, చేతికి బాగా వేడిగా తగిలింది నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు, ఇది మనకి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాగా. థర్డ్, మండుతున్న కర్పూరం నోట్లో వేసుకొని నోరు మూయంగానే ఏమవుతుంది? ఎందుకు ఆరిపోయింది? ఎందుకు మంట ఆగిపోయింది? సింపుల్ ఆన్సర్, మీకు తెలిసిన ఆన్సరే. నోరు మూయంగానే ఆక్సిజన్ ఉండదు. మరి ఆక్సిజన్ ఉండదు అని మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. హ్యూమన్ టంగ్ పామ్ కంటే ఎక్కువ హీట్ రెసిస్ట్ చేయగలదన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది త్వరగా హీట్ పాస్ చెయ్యదు, సో ఇలా ఇలా ఆడొచ్చు అనే మినిమం ఇంటెలిజెన్స్ ఉంది. కానీ 80% మంది ఇది పాసిబుల్ అని నమ్మిన వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక 30% కూడా చెయ్యటానికి రెడీగా ఎందుకు లేరు? మన వల్ల అవుతుంది, మనం సక్సెస్ అవుతామన్న నమ్మకం ఉంటే దేనికి పనికి రాదు. మనం చెయ్యగలం, మనం ముందుకెళ్ళగలం అన్న నమ్మకం కూడా ఉండాలి. క్యాంఫర్ విషయంలో ట్రై చేయలేకపోవటానికి కారణం, ఇక్కడైతే కాలుతుందేమో అన్న భయం,
లైఫ్లో ఉండే భయం ఏంటయ్యా అంటే ఓడిపోతామేమో, దెబ్బలు తగులుతాయేమో,